అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వీళ్ళు చాలామంది కలవరం ఉంది కదా, భవిష్యత్తు ఏమైపోతుందో అర్థం కావట్లేదయ్యా, ఆరోగ్యాలు చూస్తే క్షీణించిపోతున్నాయి, మానసికంగా నలిగిపోతున్నాం, మేము వాగ్దానాలు తీసుకున్నాము కానీ ఆ వాగ్దానాలు నిజంగా మా బ్రతుకులు నెరవేర్చబడతాయా, ప్రభు ఇంకెప్పుడు కార్యం జరిగిస్తాడు, ఇంకెప్పుడు నా పిల్లల భవిష్యత్తుని కడతాడు, మేము ఎదురు చూస్తున్నాము కానీ మా ఆశలన్నీ అడి ఆశలుగా మార్చబడుతున్నాయని కలవరపడుతున్న మీతో నా ప్రభు ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నారు. దేవుని వాక్యాలు చాలా అద్భుతంగా రాయబడిన మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ మాట చదవగలిగితే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలిగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు స్పష్టంగా ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. మన ప్రభు సామర్థ్యత ఎట్లాంటిది తెలుసా? ఆయన అరణ్యంలో త్రోవని కలుగు చేయగలిగిన దేవుడు. వాస్తవానికి అరణ్యంలోకి ఎవరన్నా వెళ్తే తప్పిపోతారు. ఎందుకో తెలుసా? ఎటు పోవాలో వారికి అర్థం కాదు. ఎటు చూసినా చెట్లే కనిపిస్తూ ఉంటాయి, ఎక్కడ మనకి త్రోవ కనిపించదు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు కదా. అయ్యా, శోధన మధ్యన ఇరుక్కుపోయినయ్యా, ఈరోజు ఎటు పోవాలో అర్థం కావట్లేదు, సలహా చెప్పేవారు లేరయ్యా, మార్గాన్ని చూపించేవారు లేరు, మా ఇంట్లో నన్ను నడిపించేవారు ఎవరు లేరయ్యా అని మనం చాలా కలవరం చెందుతూ ఉంటాం. ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన దేవుని మీకు నూతన మార్గాలను తయారు చేయబోతున్నాడు. ప్రియ సంగమా, దేవుడు తన పిల్లల్ని నడిపించాలని కోరుకుంటే ఏ మార్గంలోనే నడిపించగలడు. ఎలాంటి త్రోవనైనా వారి కోసం కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు బోట్లు ఇవ్వలేదు, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏదమనలేదు. ఎర్ర సముద్రం మధ్యనే దేవుడు ఒక క్రొత్త మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియ సంగమా, సముద్రం మధ్యన త్రోవను ఏర్పాటు చేశాడు, అరణ్యంలో కూడా త్రోవని ఏర్పాటు చేయగలిగిన సమర్థుడు ఆయన. ఈరోజు మీ బ్రతుకుల్లో ఏ ద్వారాలు అయితే ముయ్యబడ్డాయో ఆ ద్వారాలు నా ప్రభు తెరబోతున్నాడు. ఎడారిలో ఆయన నదులను పారేలాగా చేయగలిగిన సమర్థుడు ఆయన. వాస్తవానికి మన జీవితాల్లో ఎడారి లాంటి పరిస్థితులు ఉంటాయి. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఫలభరితమైన జీవితాలు ఉండవు. ఈరోజు దేవుని వాక్యం వింటని మీతో ప్రభు మాట్లాడుతున్నారు. మీ జీవితాల్లో నదులు పారేలాగా దేవుడు చేస్తాడు. ఏ చోటైతే నదులు ప్రవహిస్తాయో ఆ చోట చక్కటి పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో చక్కటి పక్షులు, మంచిగా జంతువులు, సంతోషకరమైన వాతావరణ స్థలాలు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు కుటుంబంలో సమాధానం లేదయ్యా, నా భర్త చూస్తే ఒకలా ఉన్నాడు, నా పిల్లలు చూస్తే మరొకలా ఉన్నారు, కుటుంబంలో ఏదో ఒక ఇంట్లో కలిసి ఉంటున్నాం కానీ మా ఇంట్లో శాంతి సమాధానం లేదు, ఎడారిలో ఉంది, మరణం మా ఇంట్లో కనిపిస్తూ ఉంది, శాంతి సమాధానం లేక ఎన్ని ఇరుకిబ్బందుల మధ్య మేము బ్రతుకుతున్నామని గుండెలు బాదుకుని ఏడుస్తున్న మీతో నా ప్రభు ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. మీ కుటుంబాలలో సంతోషము సమాధానాన్ని దేవుడు ప్రవహింప చేయబోతున్నాడు. నాకు ఇష్టమైన పాట ఏంటి తెలుసా? జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయుమయ్యా, ఎండిన ఎముకలను తిరిగి జీవింప చేయగలిగిన సమర్థుడు ఆయన. ఈరోజు మన బ్రతుకులను దేవుడు ఫలించేలాగా చేస్తాడు. కలవరపడాల్సిన అవసరం లేదు. కొన్ని వార్తలు మన హృదయాన్ని కలవరపరచుండొచ్చు, కొన్నిసార్లు మన చుట్టూ ఉండే పరిస్థితులు అయ్యో ఇంకన్నీ చేదాటిపోయినట్లు కనిపించుండొచ్చు, కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన ఏ కార్యమైనా జరిగిస్తాడు. ఈరోజు అరణ్యములు ఇరుక్కుపోయిన స్థితి నీకుందా? ఎడారి లాంటి మృత్యు వాతావరణం నీ గృహాల్లో కనిపిస్తుందా? ఏం కంగారు పడకండి, నూతన కార్యాలు నా ప్రభు ఈరోజు మీ బ్రతుకులు జరిగించబోతున్నారు. కొన్నిసార్లు మా తల్లిగారు నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎలాగో తెలుసా? అయ్యా, నా కొడుకుని సేవకుడు చేస్తానన్నావు, పుట్టక ముందే ఒక వాగ్దానాన్ని ఇచ్చావు, వాడు తీరా చూస్తే మరణకరమైన వ్యాధి చేత హాస్పిటల్లో ఉన్నాడు, అందరూ చేతులు ఎత్తేశారు, ఏంటి ప్రభు ఇంకెప్పుడు నెరవేర్చబడతాయి వాగ్దానాలన్నీ? కొన్నిసార్లు మేము ప్రభు సందే ప్రార్థన చేశాం, కానీ విచిత్రం ఏంటంటే మా బ్రతుకులు ఏ అపాయమైతే వచ్చిందో ఆ అపాయమే మా సువార్తకు పునాదిగా మార్చబడింది. ఈరోజు మీ కుటుంబాల్లో జరుగుతున్న ప్రతి అననుకూల పరిస్థితులు కూడా రాబో దినాల్లో మీ ఆశీర్వాదాలకి పునాదులు అన్న సంగతి మీరు ఎప్పుడు మర్చిపోకండి. యేసేపుకు దేవుడు చక్కటి వాగ్దానాలు ఇచ్చాడు, మంచి దర్శనాల వరాన్ని దేవుడిచ్చాడు, చక్కగా రాబో భవిష్యత్తుని దేవుడు తనకు చూపించారు. అయినా కానీ వచ్చిన పరిస్థితులన్నీ ఒకటే, అన్నల చేత అతడు తృణీకరించబడ్డాడు, మరణం అతని చుట్టూ ఆవరించింది, బానిసగా అమ్మి వేయబడ్డాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కానీ ఎప్పుడు తన దర్శనాన్ని విడిచిపెట్టలేదు, ఎప్పుడు తన ఆలోచనను మార్చుకోలేదు. దేవుని కృపండి చెప్పన, బానిసగా వెళ్ళిన తన బ్రతికే ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఏదైతే వాగ్దానాన్ని పొందుకున్నాడో చివరాఖరికి ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చాడు. మనం అనుకోవచ్చు,
బానిసగా పోయాడు ఇంకెక్కడ నెరవేర్చబడతాయి కళ్ళు, బానిసగా పోయాడు ఇంకెక్కడ ఆశీర్వదించబడతాడు, ఎవరో చెప్పు కింద బ్రతకాలి ఏసేబు అని అనుకున్నారు. కానీ వాస్తవానికి ఏసేబు నిలబడ్డాడు. ఏసేబుని అవమానించిన వారందరూ కూడా ఏసేబు పాదాల దగ్గర పడ్డారు. అంతా రివర్స్ అయిపోయింది. కారణం అంతా ఒకటే, నా ప్రభువుకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో ఎన్నో కలవరం ఉన్నాయని నాకు తెలుసు, కానీ కంగారు పడకండి. దేవుడు మీకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తాడు. మీ పిల్లలని, మీ కుటుంబాలని, మీ భవిష్యత్తులన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. మా బ్రతుకులో దేవుడు నెరవేర్చాడు. అదే విశ్వాసం చెప్తున్నాను, మీ బ్రతుకులు కూడా దేవుడు నెరవేరుస్తాడు. ధైర్యంగా ఉండండి. ఉద్యోగాలు ఇస్తాడు, కంగారు పడకండి. వివాహాలు జరిగిస్తాడు, కంగారు పడకండి. అప్పుల బాధల నుంచి బయటికి తీసుకొస్తాడు, కలవరపడద్దు. ఈరోజు మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, అన్నిటినీ జయించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మీ వాగ్దానాలు ఎత్తిపెట్టుకుని ప్రార్థించండి, భక్తి చేయండి, చాలు. ఆరోగ్యాలు మెరుగుపరచబడతాయి. శాంతి సమాధానాన్ని దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. కలవరాన్ని తొలగించి కన్నీటి ప్రార్థన అనుభవంలోకి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ.